బడి లేక పక్కూరికి పోతుర్రన్న, గుడి లేకుంటే ఏ ఊర్లు ఉన్నదో ఆడికి పోయి మొక్కులు పెట్టొస్తుర్రన్న, నీళ్ళ సౌలతి లేకుంటే చెరువులు షెల్మెల కాడికి పోయి తెచ్చుకుంటుర్రన్న, కరెంటు లేక దీపాలు పెట్టుకొని కాలం ఎల్లదీస్తుర్రన్న, సైడ్ కాలువలు లేక తిప్పలు పడుతుర్రన్న. ఇట్లా ఊర్ల శాన వాటికి అవస్థలు పడుతుర్రంటే ఆ ఊరికి రాను పోను తొవ్వ సక్కగా లేనట్టే. ఆ గొగ్గాసంటి ఊర్లే గివ్విసుతా. వొయిల బ్యాగులు భుజాలకేసుకొని బడి బాట పట్టాల్సినోళ్ళు పొలం బాట పట్టిండ్రేందని పరిశానయ్యారు. ఆళ్ళు పోతున్నది బడికే. సంగారెడ్డి జిల్లా గైరాన్ తండా పోరలు దినాం బడికి పోవాలంటే పొలాలు, చెట్లు, పుట్టలు, ఒర్రెలు, వాగులు దాటుకుంటూ పోవాల్సిందే. ఆ ఊరికి రోడ్డు సౌలతి లేదు మరి. ఆగో ఏ అక్క నుండి పక్కూరికి పోవాలన్నా అందరు నడుచుడే. ఇదొక్కటే కాదుల్లో, షేరి తండ, మున్య తండ పబ్లిక్ కు సుతా ఇవే తిప్పలు. ఏండ్లకెళ్ళి ఎటు పోవాలన్నా వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకుంటా నడుచుకుంటా పోవుడే. ఆగో వాగులకెళ్ళి బండ్లు పోతానికి సుతా తిప్పలే అవుతుంది. ఓ పైలమే అన్నో, బండి జారి పడిపోబోయిండన్నా. చిన్నలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు ఎవ్వలైనా కాళ్ళకు పని చెప్పాల్సిందే. రోగమో నొప్పో వచ్చినా ఇట్లొచ్చి చూసేటోళ్ళు ఉండరంటే చూడుండ్రిగా. మేము చచ్చిపోయిన ఒక డాక్టర్ కూడా రాడు సార్ వీడికి. మేము ఎంత ఇబ్బందితోని వాన పడినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఎంత తిప్పలతోని గింత బురదలోకి వెళ్ళిపోతాం సార్. మాకు రోడ్ లేదు. గట్లనే ఎవరికన్నా బీమార్ వచ్చి అంబులెన్స్ కు ఫోన్ కొట్టినా ఊరికి తవ్వుంటే కదా వచ్చేది. మా వదినమ్మకు డెలివరీ అయింది. చాలా వర్షం పడ్డది. వెళ్ళడానికి రోడ్ లేక అంబులెన్స్ కి కాల్ చేస్తే అంబులెన్స్ గుర్సింగ్ తండ వరకే ఆగింది. వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. సగం దారిలోనే ఆమెకు డెలివరీ అయిపోయింది. ఎండాకాలం, చలికాలం అంటే ఎట్లనో తిప్పలు పడుకుంటా పోతారు కానీ ఆనకాలం వాగు వంగిందంటే మాత్రం అటోళ్ళటే ఇటోళ్ళు ఇటే. ప్రజలు చాలా ఇబ్బందులతో వాగుని దాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చెరువు వస్తే 2-3 రోజులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూళ్ళకు పోవాలన్నా, సరుకు సౌదాలు తెచ్చుకోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా 50 ఏండ్ల కాంచెల్లి అరిగోస పడుతున్నారు తండావాసులు. జర ఇప్పటికైనా గిరిజనుల గోసలు పట్టించుకొని మాకు తొవ్వ చూపెట్టుండ్రి సార్లు అని కోరుతున్నారు.